నమస్తే. నేను సిరి. సో, రియల్ ఎస్టేట్ రంగంలోనైతే మనకి మస్తు డౌట్స్ అయితే ఉంటాయి. ఎట్లా అంటే ఎక్కడ కొనాలి? ఏంది? అసలు అంత పెట్టుబడి పెట్టి మనం పెట్టొచ్చా? లేదా? ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా వరకు ఏందంటే మరి రియల్ ఎస్టేట్ పడిపోయిందన్న వార్తలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఏంటనే అంశాల గురించి మనకు వివరించడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు. రియల్ ఎస్టేట్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని తీసుకొచ్చిన ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్‌పర్ట్ అని చెప్పుకోవచ్చు. సంజయ్ నాయక్ గారు అయితే ఈరోజు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు చూస్తుంటే అసలు రియల్ ఎస్టేట్‌లో మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ప్రేక్షకులకు కూడా ఎన్ని డౌట్స్ అంటే విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక్కొక్కసారేమో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటారు. ఒకసారేమో చాలా భూమి వచ్చిందంటారు. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలో కూడా తెలియని పరిస్థితి. అయితే ఇప్పుడు అసలు రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లా ఉంది? మేము ఎక్కడెక్కడ పెట్టుబడులు పెడితే మాకు అంటే వినియోగదారులు మేము కొనే వాళ్ళకి ఎట్లాంటి సౌకర్యాలు ఉంటాయంటారు? ఏ ప్లేసెస్‌లో పెడితే మంచిదంటారు అసలు? రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే మనకి పాత కహావత్ ఒకటి ఉంటుంది, రోటీ కపడా మకాన్. ఇది ఎవర్ గ్రీన్ అనమాట. అంటే మనకి ఏదైతే ఉందో మనిషిలో ప్రతి ఒక్కరికి నీడ్ ఏముంది, ఫుడ్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఫుడ్ బిజినెస్ ఎప్పుడు ఉంటుంది. సెకండ్ ఏముంది, కపడా అంటే ఫ్యాషన్ అనేది ఎప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది, ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. ఆ ఇండస్ట్రీలో కూడా ఎప్పుడు గ్రోత్ ఉంటుంది. థర్డ్ వచ్చేసిందంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక డ్రీమ్ ఉంటుంది, నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉండాలి అనేది. ఈరోజు ఏమైందంటే రోటీ కపడా ఎవరైనా సంపాదించుకోగలుగుతున్నారు, అది చాలా ఈజీ అయిపోయింది. కానీ ఒక డ్రీమ్ ఏదైతే ఉంటుందో ప్రతి ఒక్కరికి, నాకంటూ ఒక మకాన్ అంటే ఒక ఇల్లు ఉండాలి, నాకంటూ ఒక ప్రాపర్టీ ఉండాలనేది చాలా ఎక్కువ మంది డ్రీమ్ ఉంటుంది. అండ్ చాలామంది ఆ డ్రీమ్ కోసమే వెయిట్ చేస్తుంటారు. వాళ్ళ లైఫ్ టైం మొత్తంలో కూడా 1 లేదా 2 సార్లు కొనేవాళ్ళు. అండ్ వాళ్ళ లైఫ్ టైం సేవింగ్స్తో ఒక్కసారి కొనే ఏదన్నా ఒక ప్రాపర్టీ ఉందంటే అది రియల్ ఎస్టేట్. సో రియల్ ఎస్టేట్ అనేది ఏంటంటే ఎప్పుడు డిమాండ్ ఉండే ప్రోడక్ట్, లక్షలలో కోట్లలో ఉండే ప్రోడక్ట్. రోటీ కపడా అనేది ఏంటంటే మనకి 100లలో 1000లలో వచ్చేస్తుంది. కానీ మకాన్ అనేది ఏంటంటే లక్షలలో కోట్లలో వచ్చే ప్రోడక్ట్. కాబట్టి దానికి ఎప్పుడు డిమాండ్ ఉంటుంది. ప్రతి ఒక్కరికి ఒక డ్రీమ్ ఉంటుంది. లాయర్ కావచ్చు, టీచర్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఎనీ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైనా సరే వాళ్ళందరి లైఫ్లో ఒక కామన్ గోల్ ఏముంటుందంటే నాకంటూ ఒక ఓన్ ప్రాపర్టీ ఉండాలి. ఏ గోల్ ఉన్నా ఒక ఓన్ ఇల్లు కొనాలి లేదా ఓన్ ప్రాపర్టీ ఉండాలనేది అందరి గోల్ ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు ఏంటంటే 3 పూలు 6 కాయలుగా పుష్కలంగా ఉంటుంది. కాకపోతే కొన్ని సిచ్యువేషన్ వల్ల ఒక్కొక్కసారి మార్కెట్ స్లో డౌన్ అవుతుంది. గతంలో తీసుకుంటే 1998-2000 టైంలో హైటెక్ సిటీ అన్నారు. గంత పెద్దగా అవుతుందా, 2020లో మొత్తం ఈ రేంజ్లో అయిపోతుందా, హైదరాబాద్ ఇంత డెవలప్ అవుతుందా అన్నారు. రియల్ ఎస్టేట్ ఇక లేవదన్నారు. కానీ హైదరాబాద్ మళ్ళీ పికప్ అందుకుంది. తర్వాత వచ్చేసి మనకి ఏమైంది, నెక్స్ట్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అన్నారు. ఇంకా తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోతాయి, వాళ్ళు ఇక్కడ రారు వీళ్ళు అక్కడ పోరు, రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పగోలిపోతుంది అన్నారు. కట్ చేస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ భూమ్ అయింది. మళ్ళీ తర్వాత ఏమన్నారు, నోట్లు బంద్ అయినాయి అన్నారు. నోట్లు బంద్ అయినాగానే రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ ఆగమైంది అన్నారు. మళ్ళీ కట్ చేస్తే 2020లో కోవిడ్ వచ్చింది. సో కోవిడ్ వచ్చినాక మళ్ళీ ఆగమైంది రియల్ ఎస్టేట్, మళ్ళీ పడిపోయింది అన్నారు. మళ్ళీ కట్ చేస్తే మళ్ళీ రియల్ ఎస్టేట్ పికప్ అయింది. తర్వాత మళ్ళీ కట్ చేస్తే ఎలక్షన్ రిజల్ట్ మారిపోయింది. తెలంగాణలో ఎలక్షన్ రిజల్ట్ మారిపోవడం వల్ల, గవర్నమెంట్ చేంజ్ రావడం వల్ల ఇది న్యాచురల్ అండ్ ఆర్గానికల్గా 1.5 ఇయర్ ఈ గ్రోత్ అనేది ఇట్లా స్టాగ్నెంట్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే ప్రభుత్వాలు మారినప్పుడు వాళ్ళ డెసిషన్ ఏముంటుంది, నెక్స్ట్ వాళ్ళు ఏమేమి ప్రపోజల్స్ తీసుకొస్తారన్నది వెయిట్ అండ్ వాచ్ మూడ్లో చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ రీజన్ వల్ల మార్కెట్ అనేది కొంచెం స్లో అవుతుంది. అంటే ట్రాన్సాక్షన్స్ తగ్గుతాయి తప్ప పడిపోవడం, రేట్లు తగ్గించి అమ్ముకోవడం అనేది ఉండదు. సో ఇది తెలియక చాలా మంది ఏమనుకుంటారంటే 4 రోజులు సేల్స్ తక్కువ అయ్యేసరికి రియల్ ఎస్టేట్ పడిపోయింది, రియల్ ఎస్టేట్ కొలాప్స్ అయింది అనుకుంటారు. మీరు రాసి పెట్టుకోండి, రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం ఉండదు. ప్రపంచంలో హయ్యెస్ట్ అంటే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ఇండస్ట్రీస్లలో రియల్ ఎస్టేట్ 2nd ప్లేస్లో ఉంది, 1st ప్లేస్లో అగ్రికల్చర్ ఉంది. సో రియల్ ఎస్టేట్లో అంత పొటెన్షియల్ ఉంది. రియల్ ఎస్టేట్ మీదనే డిపెండ్ అయ్యి కొన్ని వందల ఇండస్ట్రీస్ బతుకుతున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది పడిపోవడం ఉండదు. మార్కెట్ కొన్ని రోజులు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు స్లో అవుతుంది, మళ్ళీ అగైన్ 1.5 ఇయర్ తర్వాత ఆటోమేటిక్గా పికప్ అవుతుంది. ఎందుకు అంటే మార్కెట్ పికప్ కాకపోతే గవర్నమెంట్కి రెవెన్యూ రాదు. దాంతోపాటు ఏంటంటే ట్రాన్సాక్షన్ జరగకపోతే గ్రోత్ ఎకానమీ ఎలా పెరుగుతుంది. అందుకే రియల్ ఎస్టేట్ అనేది పడిపోయింది, ఆగమైపోయింది అనేది భ్రమ. అది ఏమేమున్నా 4 రోజులు కొంచెం స్లో డౌన్ ఉంటుంది, అగైన్ ఇట్ విల్ బౌన్స్ బ్యాక్. ఎందుకంటే రీసెంట్గా కొన్ని పేపర్ ఆర్టికల్ కూడా చదవడం జరిగింది. రాబోయేటువంటి 10 సంవత్సరాలలో వేరే మనకి ఏవైతే రూరల్ ఏరియాస్ ఉన్నాయో, రూరల్ ఏరియాస్ నుంచి అర్బన్ ఏరియాస్కి, సిటీస్కి, టౌన్స్కి, మెట్రోపాలిటన్ సిటీస్కి వచ్చే వలస పర్సంటేజ్ ఎంత పెరగబోతుందంటే 40% పెరగబోతుంది. అంటే ఇంత జనాలు పెరిగినప్పుడు వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి, స్కూల్స్, హాస్పిటల్స్, బ్యాంకులు, అన్ని రకాల ఎమ్యూనిటీస్, ఫెసిలిటీస్ కావాలంటే ఖచ్చితంగా ఇన్ఫ్రా అనేది గ్రో అవ్వాలి. అండ్ ఒక్క హైదరాబాదే కాదు, హైదరాబాద్ నలువైపులా గ్రోత్ అవుతుంది.
కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఎప్పుడు పడిపోదు. అండ్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి రైట్ టైం ఏదైనా ఉందంటే మార్కెట్ స్లో ఉన్నప్పుడు, మార్కెట్ స్టాగ్నెంట్గా ఉన్నప్పుడు, ఆఫర్లు డిస్కౌంట్లు తక్కువలో ఉన్నప్పుడే కొనుక్కోవాలి. ఎప్పుడు సేల్ చేయాలి అంటే మార్కెట్ బాగా భూమి ఉన్నప్పుడు. సో మార్కెట్ బాగా భూమి ఉందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే ఎక్కడైతే కనెక్టివిటీస్ మంచిగా ఉంటాయో అంటే ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుందో అక్కడ కొనాలి. పాయింట్ నెంబర్ 2, ఎక్కడ మనం బాగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇంకోటి అంటే ఎక్కడైతే గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ప్రపోజల్స్ ఉన్నాయో, కొన్ని ఎగ్జిస్టింగ్ ఉండాలి, ఇంకా కొన్ని ప్రపోజల్స్ ఉండాలి, అలాంటి ఏరియాలో ఎక్కువ గ్రోత్ అవుతుంది. దీని తర్వాత ఇంకోటి ఎక్కడ గ్రోత్ అవుతుంది అంటే ఏవైతే సిటీకి దగ్గర ఉంటాయో, సిటీకి దగ్గర ఉండాలి, ఆ సిటీకి ఏవైతే దగ్గర ఉంటాయో రెసిడెన్షియల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ గ్రోత్ అవుతుంది. తర్వాత కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉండాలి. ఎక్కడైతే కంపెనీస్ ఇండస్ట్రీస్ ఉంటాయో అక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఎంప్లాయ్మెంట్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా అక్కడ సరౌండింగ్ రెసిడెన్షియల్ వాల్యూస్ ఆటోమేటిక్గా పెరుగుతాయి. సో గవర్నమెంట్ ఎప్పుడైనా సరే ఏవైతే ప్రపోజల్స్ ఇచ్చినవి ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని, అదేవిధంగా ఇంకొక యాడెడ్ పాయింట్ చెప్తాను మీకు, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎక్కడైతే రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు, సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అప్పుడు మాత్రమే అప్రిషియేషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇప్పుడు మార్కెట్ పడిపోయింది, స్లో డౌన్ అయింది అంటున్నారు కదా, ఇదే టైంని చాలామంది ఛాన్స్గా తీసుకొని దీంట్లో కూడా కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ చేసి కోట్లలో ప్రాఫిట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఈ టైంలో ఎవరైతే అవసరానికి తొందరపడి అమ్ముకుంటారో లేదా మార్కెట్ డల్ అయిపోయింది పడిపోయిందని భయంతో ఎవరైతే అమ్ముకుంటారో వాళ్ళు లాస్ అవుతారు తప్ప, ఎవరైతే ఈ మార్కెట్ 4 రోజులు ఉంటుంది అనే అవేర్నెస్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు కనుక ఇంకొక 5 to 10 years వెయిట్ చేయగలిగితే అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రపోజల్స్ ఉన్నాయి, నెక్స్ట్ రీజనల్ లింక్ రోడ్ ఒకటి ఉంది, ఇలాగా చాలా డెవలప్మెంట్స్ వస్తున్నాయి నెక్స్ట్. కాబట్టి రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా మళ్ళీ బూమ్ అవుతుంది. రియల్ ఎస్టేట్ అనేది పెరుగుతుంది లేదా ఆగుతుంది కానీ తగ్గదు. ఏ డెవలపర్ ఏ బిల్డర్ కూడా లాస్ట్లలో అమ్ముకోరు. ఎందుకంటే వాళ్ళు వడ్డీలకు తెచ్చి అప్పులు తీసుకొచ్చి ఫైనాన్స్లు తీసుకొచ్చి వాళ్ళు ఒక కొలాబరేషన్ అయ్యి పార్ట్నర్షిప్లో ఉంటారు, వర్క్ స్టార్ట్ చేస్తారు. లేబర్ కాస్ట్ పెరిగిపోతుంది, అలా మెటీరియల్ కాస్ట్ పెరిగిపోతుంది, గవర్నమెంట్ ట్యాక్సులు జిఎస్టీలు అన్నీ పెరిగిపోతున్నాయి. ఇవన్నీ పెరిగిపోతున్నప్పుడు ల్యాండ్ వాల్యూస్ ఎందుకు తగ్గిపోతాయి, మార్కెట్ వాల్యూస్ ఎందుకు తగ్గిపోతాయి? ఇవి తగ్గవు. కాబట్టి రియల్ ఎస్టేట్లో ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నా సరే బయట వచ్చే ఈ న్యూస్లలో వచ్చేటి వాళ్ళు వీళ్ళు చెప్పి నమ్మకండి. రియల్ ఎస్టేట్లో 20-30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదా రియల్ ఎస్టేట్లో కొన్ని వందల సేల్స్ ట్రాన్సాక్షన్ చేసిన మాలాంటి వాళ్ళని అడగాలి. ఎందుకంటే మీరు కొనాలి అనుకుంటున్నప్పుడు, మీకు అవసరం ఉన్నప్పుడు, మార్కెట్ స్లో ఉన్నప్పుడే కొనాలి. మా గురువు నాకు ఒక మాట అంటుండే, మనం ఎప్పుడైనా ఛత్రి కొనాలనుకుంటే, అంబ్రెలా కొనాలనుకుంటే వర్షాకాలంలో కొనొద్దు, ఎండాకాలంకి ముందే కొనుక్కోవాలన్నాడు ఆయన. ఎందుకంటే మళ్ళీ వర్షాకాలం వచ్చినప్పుడు ఆటోమేటిక్ దాని రేట్ ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ప్రాపర్టీస్లో కూడా అంతే, మార్కెట్ స్లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ ఉంటుందో అలాంటి టైంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే 3 to 6 months, ఇప్పుడు లాస్ట్ 1.5 year నుంచి మార్కెట్ చాలా స్లో ఉంది కానీ పడిపోలేదు. సో ఇప్పుడు ఏమవుతుందంటే నెక్స్ట్ ఒకటేసారి జంప్ తీసుకుంటుంది. ఇప్పుడు ఎందుకు? గవర్నమెంట్ తీసుకొచ్చే ప్రపోజల్స్ ఉన్నాయి. ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ స్టోన్ పడిందంటే చాలు ఆటోమేటిక్ రేటు పెరిగిపోతుంది ఇంకా. కాబట్టి మనం దూరదృష్టితోని ఒక విజన్తోని మనం ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్లో అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి. సో భూమి కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సిటీకి దగ్గర ఉండాలి, రీజనల్ లింక్ రోడ్కి లోపల ఉండాలి, బడ్జెట్ ఫ్రెండ్లీ ఉండాలి. హెచ్ఎండిఏలో వెళ్తే హెచ్ఎండిఏ తగ్గట్టు 15,000 నుంచి 25,000 30,000 వరకు పెట్టవచ్చు. ఒకవేళ డిటీసీపీలో వెళ్తే 8,000 10,000 నుంచి గజనం మొదలు పెడితే 22,000 25,000 వరకు పెట్టవచ్చు. ఏరియాని బట్టి అక్కడ ఉన్న డెవలప్మెంట్స్ని బేస్ చేసుకొని ఆ డెవలపర్, ఆ బిల్డరు, వాళ్ళు ఇచ్చే క్వాలిటీ, ఆ వెంచరు లేదా ఆ డెవలపర్ బిల్డర్ ఎవరైతే వాళ్ళు చేస్తున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయో దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. అది చూసుకొని మనం కొనుక్కోగలిగితే సేఫ్ సైడ్ ఉంటాం. సో ప్రాపర్టీ అనేది పెరుగుతుంది కానీ తగ్గదు. రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.